వినాయక చవితి అంటే ఒకప్పుడు ఊర్లో ఉండేటటువంటి యువతంతా కలిసి ఐకమత్యంగా వినాయకుడిని ఏర్పాటు చేసి కొన్ని రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి పరిస్థితిని చూసేవాళ్ళం. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఐకమత్యంగా ఉండడంతో పాటు వాళ్ళ దానికి కొంత సృజనాత్మకతని యాడ్ చేసి వాళ్ళు ప్రత్యేకతను చాటుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే శ్రీకాకుళంలో మనం ఉన్న శ్రీకాకుళంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో ఒక మండపాన్ని ఏర్పాటు చేశారు. ఈ మండపంలో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఆపరేషన్ సింధూర్లో మన సైన్యం ఏదైతే ఉందో మన సైన్యం ఎలాంటి ధైర్య సాహసాలను ప్రదర్శించింది, ఎలా ఉగ్రవాదులను మట్టుబెట్టింది అనేటటువంటి దాన్ని క్లియర్గా వివరించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితిని ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వినాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ వినాయకుడిని కూడా మన సైన్యం యూనిఫామ్ వేసి ఆ వినాయకుడి చేతిలో ఒక గన్ పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఆపరేషన్ సింధూర్కి నాయకత్వం వహించినటువంటి సైన్యాధికారి రూపంలో ఇక్కడ వినాయకుడిని మనం చూడొచ్చు. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇటువైపు ఉన్నటువంటి సైన్యం ఏదైతే ఉందో ఇదంతా మన సైన్యం. ఇటువైపు చూసుకున్నట్టయితే ఇక్కడ ఉగ్రవాదులు ఉన్నారు. ఇద్దరికి హోరాహోరీ పోటీ జరిగినట్టుగా ఇక్కడ చూపిస్తున్నారు. పహల్గాం దాడి తర్వాత పహల్గాం దాడిలో మన ఉగ్రవాదులు మన టూరిస్టుల్ని అక్కడ చూసుకున్నట్టయితే కాశ్మీర్లో మట్టుబెట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇటువైపు ఎవరైతే ఉన్నారో మన సైన్యాన్ని చూడొచ్చు. ఇంకా ఇటువైపు చూసుకున్నట్టయితే ఉగ్రవాదులను చూడొచ్చు. ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో పహల్గాంలో మన టూరిస్టుల పైన దాడి చేసి హత్య చేసినటువంటి పరిస్థితి. ఆ టైంలో మన టూరిస్టులు చాలామంది చనిపోయారు. దానికి ప్రతీకారంగా మన సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్ దాటి వెళ్ళి ఉగ్రవాదులపై దాడి చేసి సుమారుగా 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినటువంటి పరిస్థితి. ఓవరాల్గా దానికే ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి పేరు పెట్టారు. ఈ ఆపరేషన్ సింధూర్లో ఏ విధంగా దాడి చేశారు, ఏ విధంగా ఉగ్రవాదులను మట్టుబెట్టారు, ఉగ్రవాదులకు అసలు భారతదేశం అంటే భయం పుట్టేలాగా ప్రపంచానికే భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి ఏ దేశాలైనా సరే భయం కలిగేలాగా ఆ ఆపరేషన్ సింధూర్ అనేది జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్లో కొంతమంది పేర్లు ప్రముఖంగా వినిపించినటువంటి మన పరిస్థితిని కూడా మనం చూసాం. సోఫియా ఖురేషీ మనం చూసుకున్నట్టయితే ఈ సైన్యం ఈ ఆపరేషన్కి నాయకత్వం వహించినటువంటి ఒక లేడీ కర్నల్గా చెప్పుకుంటారు. ఆమె ఈ ఆపరేషన్ ద్వారా ఆమె వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇంకా మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ మురళీ నాయక్ ఉన్నారు. మురళీ నాయక్ మన తెలుగు సైన్యంలో పనిచేసినటువంటి మురళీ నాయక్ ఈయన కూడా ఆపరేషన్ సింధూర్లో పనిచేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదులకి మన సైన్యానికి జరిగినటువంటి హోరాహోరీ పోరులో ఆయన వీరమరణం పొందినటువంటి వ్యక్తి మురళీ నాయక్. ఇంకా మనం చూసుకున్నట్టయితే అక్కడ వ్యామ్కో సింగ్ ఆమె కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి ఆ కాన్ఫరెన్స్లో ఆమె లీడ్ తీసుకొని ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా జరిగిందనేది మన దేశానికి మీడియాకి వివరించినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఏ విధంగా జరిగింది అనే దాన్ని ఇక్కడ క్లియర్గా చూపించేటటువంటి ప్రయత్నం చేసిన ఇక్కడ చూడొచ్చు ఒక ఉగ్రవాదిని హత్య చేసి ఆ ఉగ్రవాదిని హతమార్చిన తర్వాత ఆయన ఆ ఉగ్రవాది పడిపోయినటువంటి గాయాలతో చచ్చిపోయినటువంటి విషయాన్ని ఇక్కడ ఈ విధంగా చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇంకా మనం అలాగే చూసుకున్నట్టయితే ప్రతి ఏడాది కూడా ఎక్కడో ఒక దగ్గర వినాయక చవితి ఉత్సవాల్లో ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి మండపాలు నిర్వహిస్తూ ఏదో ఒక విషయాన్ని ఏదో ఒక మెసేజ్ని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ కార్యక్రమాన్ని ఈ మండపాన్ని ఏర్పాటు చేసి ఆపరేషన్ సింధూర్లో మన సైన్యం ఏ విధంగా విజయం సాధించింది, ఉగ్రవాదులను ఏ విధంగా మట్టుబెట్టింది, ఉగ్రవాద దేశాలకు భారత్ అంటే ఏ విధంగా భయం పుట్టేలా చేసింది, ప్రపంచానికి ఉగ్రవాదంని వెనకేసుకుని వస్తున్నటువంటి దేశాలకి భారత్ అంటే వెన్నులో వణుకు పుట్టేలాగా ఏ విధంగా చేసిందో మనం చూసాం. ఆ చూసిన విషయాలను ఆ దృశ్యాలను ఆపరేషన్ సింధూర్ని ఎక్కడ ప్రతిబింబించేలాగా ఏర్పాటు చేశారు. అయితే ఇలాంటి థాట్స్ ఏ విధంగా వచ్చాయి ఇలాంటి మండపాన్ని పెట్టేటటువంటి ఆలోచన ఎలా వచ్చింది అనేది ఇక్కడ కమిటీ సభ్యులు చాలామంది ఉన్నారు. కమిటీ సభ్యుల్ని అడిగి తెలుసుకుందాం. అసలు మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి మండపం పెట్టాలి, ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ భక్తులకు కావచ్చు ప్రజలకు కావచ్చు చూపించాలనేటటువంటి ఆలోచన ఎలా వచ్చింది? పేరు ఆర్ గణేష్, చల్లవీధి దుర్గా యోజన సంఘం మా యూత్ కమిటీ పెట్టడం జరిగింది. మన భారత ప్రజల మీద అమాయకుల మీద మన పాక్
తీవ్రవాదులు దాడి చేశారు. దాడి చేయడం వల్ల అమాయకులు చాలా ప్రజలు మన వాళ్ళు అమాయకులు అనేటువంటి మన వాళ్ళ మీద దారం చేయడం వల్ల మన వాళ్ళు ఎంతోమంది మృతి చెందారు. అలాగే మన సైన్యంలో ఉంటున్న మన భారత సైన్యంలో ఉంటున్న యూనిఫామ్ వేసుకొని మన వాళ్ళని హతమార్చారు. కావున మన వాళ్ళు కూడా ఆపరేషన్ సింధూర్ అని విజయ తిలకాన్ని దిద్దాలని, అలాగే మన ఆర్మీ కమాండర్స్ అందరూ కూడా అలాగే మన తెలుగు మురళీ నాయక్ కూడా ఉన్నారు ఇందులోన ఆపరేషన్లోన. ఆయన కూడా పాల్గొని ఇలాగ ఆపరేషన్ని విజయవంతం చేశారు. అసలు ఈ ఆలోచన అంటే ఇలాంటిది పెట్టాలి, ఇలాంటిది చూపించాలనేటటువంటి ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఇంకా తేలగా మేము ఇక్కడ ఆపరేషన్ సింధూర్ కాకుండా మేము గోదావరి పుష్కరాలు బొమ్మ కూడా పెట్టాము. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ బొమ్మ కూడా పెట్టడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కాకుండా ట్రాఫిక్ జామ్ బొమ్మ కూడా పెట్టాము. ఇక్కడ అనేక రకమైన బొమ్మలు కూడా ఇక్కడ పెట్టాము మేము. ఇక్కడ గోదావరి పుష్కరాలు, ట్రాఫిక్ జామ్ అనగా నెక్స్ట్ ఫైర్ స్టేషన్ బొమ్మ కూడా పెట్టడం జరిగింది గణేష్. ఇక్కడ మేము ఇలాగా ప్రజలకి ఇంకా తెలియాలి, మన ఇండియన్ అంటే తెలియాలి, ఇండియా అనే సోల్జర్ అంటే తెలియాలి. ప్రతి ఒక్క యువతకి ప్రతి ఒక్కరికి తెలియాలి ఇండియా సోల్జర్స్. మనం ఇలా ఉంటున్నామంటే దేశంగా గర్వపడుతున్నామంటే దేశంలో మన కోసం చాలా సైనికులు మన వాళ్ళు మరణిస్తున్నారు. అలాగే చాలా పోరాడుతున్నారు ఆర్మీలోన చాలాగా పోరాడుతున్నారు. అలాగే ఈ చూసుకొని కూడా మన సరిహద్దుల్లో మన వాళ్ళు ఇంకా సోల్జర్స్ తయారవ్వాలని కోరుకుంటున్నాను. అది ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రతి ఏడాది కూడా ప్రజలకి ఏదో ఒక రకమైన మెసేజ్ ఇవ్వడం కోసం ఇలాంటి మండపాలను ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలను పెడతామని చెప్తున్నారు. అందులో భాగంగానే ఈసారి కూడా ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా వివరించేటటువంటి ప్రయత్నం చేశామని చెప్తున్నారు. ఇది ప్రజలకు వివరించడంతో పాటు సైన్యం మీద మాకున్నటువంటి అభిమానాన్ని మేము చూపించుకునేటటువంటి ప్రయత్నం చేసాం. ఇలా సైన్యం ఎలాంటి కష్టాలు పడుతుంది, ఆ సరిహద్దుల్లో ఉండి ఎలాంటి కష్టాలు పడుతుంది, దేశాన్ని ఏ విధంగా రక్షిస్తుంది, అవసరమైతే వాళ్ళ ప్రాణాలను కూడా కోల్పోయి ఈ మనందరినీ రక్షిస్తుంది. కాబట్టి కాస్త అయినా సరే వాళ్ళ మీద అభిమానం చాటుకునేటటువంటి ప్రయత్నం చేసాం. ఇలాంటి వాటిని చూసి మరికొంతమంది సైన్యంలోకి వెళ్ళి దేశ సేవ చేయాలి అనేటటువంటి కోరికలో భాగంగానే దీన్ని ఏర్పాటు చేశామని చెప్పి ఇక్కడ కమిటీ సభ్యులు చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజుతో సన్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి. For more videos like this, subscribe Big TV channel.